ప్రియమైన వర్లారా, యేసుక్రీస్తు నామములో ఈ జనవరి నెల 20వ తారీఖు మీకు మిక్కిలి ప్రేమవందనములు తెలియపరుస్తున్నాను. మిమ్మలను ఆశీర్వదించడం నాకు మిక్కిలి సంతోషం. మనం ఒకరిని ఒకరం నేరుగా కలుసుకోకపోయినప్పటికీ దినము మిమ్మలను ఈ సాంఘిక మాధ్యమాల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ ఫేస్బుక్ ద్వారా కలుసుకోవడం దేవుని యొక్క కృప. రెండవదిగా, మీకు ప్రభు యొక్క నడిపింపును గురించి వాక్యాధారముతో మాట్లాడుటకు కృప ఇచ్చిన దేవునికి మహిమ. అందులో నేను మిక్కిలి సంతోషపడుతున్నాను. ఆమెన్. మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారు. నా కొరకు మీరు అధికముగా ప్రార్థించండి అని నేను మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినమందు దినము మన అవసరత ఏమిటి అది ఎరిగి ప్రభు మనతో మాట్లాడడం మనకే మిక్కిలి ఆదరణగా బలముగా ఉంది కదా. అలాంటి ఆశీర్వాదమును ప్రభు మీకు ఈరోజు ఇస్తాడు. వాక్యములోనికి మనం వెళ్దాం. 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. నిలిచి ఉండేటువంటి జీవితం చాలా ముఖ్యం. దేవుని బిడ్డలారా, ఒక భవనము భూమి మీద నిలబడి ఉంటేనే ఆ భవనము సుదీర్ఘకాలము స్థిరముగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ యొక్క భవనములో నివాసము చేయగలరు. అస్థిరమైనటువంటి ఆ నిలబడని కట్టడములో బ్రతికేటప్పుడు ఎప్పుడు పడిపోతుందో అన్నటువంటి ఒక భయము, దిగులు మనుష్యుణ్ణి పట్టి పీడిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకము అస్థిరమైనటువంటిది. ఈరోజు ఒక మాట, రేపు ఒకటి చేస్తారు లోకంలో ఉన్న మనుషులు. అయితే మనతో ఎల్లప్పుడూ నిలిచి ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన యందు మీరు, నేను నిలిచి ఉన్నట్లయితే మనము ఒక ఆశీర్వాదమైన ఆత్మీయ జీవితము చెయ్యగలము. అందుకోసమే ఈ వాక్యమును ప్రభువు చూపిస్తున్నాడు. మీరు ఆయన వలన పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. అభిషేకము మనలో వచ్చిపోయేది కాదు, అది నిలిచి ఉండేది. ఒకసారి పరిశుద్ధాత్మ చేత ప్రభు మిమ్మల్ని నింపినట్లయితే ఆయన మీలో నివసిస్తున్నాడు, మీలో నివాసము చేస్తున్నాడు. మీకు 1000 పోరాటములు లోకములో వచ్చినప్పటికీ మిమ్మల్ని నిలబెట్టుచున్నాడు. అలాగైతే ఈ పరిశుద్ధాత్మని మీరు దినము ప్రజ్వలింపచేసి, అంటే ఏమిటర్థం? ఆయనతో తరచూ మాట్లాడి, వాక్యములను ధ్యానము చేసి, పరిశుద్ధాత్మలో నింపబడి మీరు ప్రార్థించగా ఆయన మీలో నిలిచి ఉండేది బాగా అనుభవించగలరు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నట్లయితే మనకొక గొప్ప ధైర్యం కదా. ధైర్యం పరిశుద్ధాత్మ వలన మనకు ధైర్యం. ఇప్పుడు మన తండ్రితో మనం వెళ్తున్నామంటే తండ్రి ఉన్నాడని ధైర్యం, అమ్మ మనకు తోడుందని ధైర్యం, భర్త తోడున్నాడని ఒక ధైర్యం. ఆమెన్. అలాగైతే వీటన్నిటినీ దాటి ప్రభువు నాతో ఉన్నాడు. ఆమెన్. ఈ అనుభవం మీకు రావాలంటే మీరు అభిషేకంలో బాగా నింపబడి ప్రార్థించండి, అప్పగించుకొనండి. అప్పుడు ప్రభునందు మీరు నిలిచి ఉండే బిడ్డలుగా మారునట్లు పరిశుద్ధాత్ముడు కృప చూపిస్తాడు. అదే ఈరోజు మనకు పాఠం, ప్రభువులో నిలిచి ఉండడం. ఏ సమస్య రావచ్చు, ఆయన నడిపిస్తాడు అని చెప్పి ఈరోజు మీరు దినమంతా స్తోత్రం చెప్పి ఒక్కొక్క కార్యమును చెయ్యండి, ప్రభు కాపాడుతాడు. ఒక ప్రార్థన చేద్దామా? మంచి తండ్రి, ఈ ఆశీర్వాదకరమైన ప్రార్థనా సమయమున మీ బిడ్డల మీద కుమ్మరింపబడిన అభిషేకము అనునది అది నిండి పొంగి పొరలాలయ్యా. ఆమెన్, ఆమెన్. పొంగి ప్రవహించాలయ్యా. ఆ అభిషేకం మిమ్ములను అన్ని విషయాలలో స్థిరపరచుటకు సహాయము చేయండి. ఏది వచ్చినా ప్రభువు తోడుగా ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు అన్నటువంటి సంపూర్ణ నిశ్చయిత దయచేయండి. సమాధాన ప్రభువా మీరు తోడయ్యండి. ప్రియ సహోదరి సహోదరుల ఇంటి వారిని అందరినీ, పిల్లలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాను. యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్. ఎప్పటి వల్లే మీరు షేర్ చేస్తారు. హిందీ భాషలో మాట్లాడు వారి కొరకు ప్రార్థించండి. ప్రభు నామం మహిమపరచబడును. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.